పట్టింది. ప్రత్యేకంగా నీకేదో చేసి నీ మీద పగ తీర్చుకోవటం ఏమి ఉండదు. దేవుడు నీ దగ్గర నా దగ్గర దేవునికి అభ్యంతరకరమైన విషయాలు కొనసాగుతూ ఉంటే, మారు మనస్సు అనేది మనలో రాకపోయి ఉంటే ఆయన ఏం లేదు, ఆయన కాపుదలు తీసేస్తాడు. దేవుడు అంత శిక్షించాడా, అంతగా వాళ్ళ మీద తీర్పు తీర్చాడా, వాళ్ళంతగా బాధ పెట్టాడా? నో. దేవుడు చేసింది ఒకటే, వాళ్ళకి చేస్తూ వచ్చినటువంటి సహాయాన్ని, వాళ్ళకి ఇస్తూ వచ్చినటువంటి ఆదరణని బ్రేక్ చేశాడు అంతే. ఆయన మనల్ని ఆదరించడం అనేది పక్కన పెడతాడు. ఇంక అర్థమైపోయింది మన బతికింది మనకి. కృప చూపే దేవుడు ముఖం తిప్పుకున్నాడంటే ఇక మన గతి చెప్పనసఖ్యం. ఇక మనం శత్రు చేతికి చిక్కుతాం, చిత్రవద చేయబడతాం. సో వాళ్ళ గతి అలాగ అయిపోయింది. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఒక సలహా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుని నోట పలికిస్తున్నాడు. ఆ సలహానే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనం. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దీవారాత్రము కన్నీరు పారనిము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రెయ్యి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని ప్రార్థించేటువంటి సంగతిని మాట్లాడుతున్నాడు. బాగా వినండి. అందరూ మొర్ర పెట్టమని మాట్లాడుతున్నాడు. అది కూడా ఎలా అంటే కన్నీళ్లు ప్రవాహం వలె కన్నీళ్లు రానిమ్మన్నాడు. రెండవది నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిని నీ హృదయం అంతా కుమ్మరించు అన్నాడు. మొదటిది కన్నీరు ప్రవాహం వలె దేవుని సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు. మూడవది ఏంటి? అది రైట్ బాయ్. సీరియస్ మ్యాటర్, చాలా జాగ్రత్తగా వినాలి. మొర్ర పెట్టమంటున్నాడు. ఒకటి, కన్నీరు ప్రవాహం వలె కారనివ్వు. రెండు, నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని కుమ్మరించు. మూడు, రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్టు. రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టకపోతే ఏ జామున చేసినా దేవుడు ప్రార్థన వినడా? ప్రార్థించమని పిలుస్తున్నాడు. దేవునికి మొర్రపెట్టు, దేవుని వేడుకో, దేవుని రిక్వెస్ట్ చేయి, దేవుని అర్థించమని పిలుపునిస్తున్నాడు దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. అందులో మూడు సంగతులు మాట్లాడాడు. ఒకటి, కన్నీటి ప్రార్థన చెయ్యి. రెండవది, నీళ్లు కుమ్మరించినట్టు నీ పూర్ణ హృదయం అక్కడ కుమ్మరించు దేవుని సన్నిధిని. మూడవది, రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్టు అన్నాడు. పర్టికులర్ టైం చెప్తున్నాడు. ఒక ప్రత్యేకమైన సమయాన్ని చెప్తున్నావు. ఆ సమయంలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? మరో సమయంలో చేస్తే వినడా? వింటాడు. ఎప్పుడు చేసినా వింటాడు. ప్రార్థన ఎలా చేసినా వింటాడు. ఎందుకంటే మనం ప్రార్థించాలని ఆయన కోరుతున్నాడు. మనం ఆయనతో మాట్లాడాలి, మనం ఆయనతో వ్యవహరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇబ్బంది లేదు. అయితే ఏ ప్రార్థనైనా దేవుడు వింటాడు. కానీ రెండు ప్రార్థనలకు ప్రత్యేకమైన విలువనిస్తాడు. ఏమిటి ఆ రెండు ప్రార్థనలు అంటే? ఒకటి, జాగారముతో మనం చేసేటువంటి ప్రార్థన. దినమంతా వెట్టి చాకిరి చేసినటువంటి మనిషికి, పగలు పనిచేసిన మనిషికి సాయంత్రానికి నిద్ర అవసరం, శరీరానికి విశ్రాంతి అవసరం. 4 గంటలు సూర్యుడు ఉండేవాడే. 24 గంటలు మనం పనిచేస్తామని తెలుసు. అలా చేసి పెందలాడిపోతామని తెలుసు. అందుకే సగం పగలు సగం రాత్రి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మహిమ శరీరం వచ్చినప్పుడు ఇక రాత్రితో పని లేదు. సో శరీరం విశ్రాంతి పొంది మళ్ళీ రేపటికి పని చేయడానికి రెడీ కావాలి అంటే ఈరోజు విశ్రాంతి పొందాలి. అవునా కాదా? ఒకవేళ ఈరోజు కూడా మనం విశ్రాంతి తీసుకోకుండా మేల్కొనే ఉంటే రేపటికి బడలికకు గురవుతాం, బలహీనతకు గురవుతాం, శక్తి సరిపోదు. అయినా సరే ఒక వ్యక్తి నిద్ర మేల్కొని నాకు ఇప్పుడు నిద్ర కాదు, నా శరీరానికి విశ్రాంతి కాదు, నా హృదయానికి ఆవేదన ఉంది, నాకు ఇప్పుడు నిద్ర రాదు, నిద్ర పట్టదు, నా పరిస్థితి బాగలేదు, కాబట్టి ఇప్పుడు నాకు నిద్ర అవసరత కాదు, లేకపోతే మరింకేదో కాదు, నాకు ఇప్పుడు దేవుడు అవసరం. హల్లెలూయా. రెండవది, ఉపవాసించి ప్రార్థించటం. ఆహారం మానుకొని మనం దేవుని పాదాల చెంత, తిండి మానుకొని మనం దేవునికి మొర్ర పెట్టడం త్యాగంతో కూడిన పని. నిద్ర మానుకొని దేవుని సన్నిధిని కనిపెట్టడం త్యాగంతో కూడిన పని. మరి మన శరీరం జీవించాలి అంటే, ఏ రోజుకు ఆ రోజు శక్తి పొంది పని చేయాలి అంటే రోజుకు కనీసం 3 మారు ఆహారం అవసరం. ఆ ఆహారం తిని దానివల్ల వచ్చేటువంటి శక్తితో మనం పని చేస్తాం. ఒకవేళ ఆహారం తినకపోతే శక్తి ఉండదు, నీరసించిపోతాం. అయినా సరే నేను బ్రతకాలి, మనుగడ సాగించాలంటే నాకు తిండి అవసరం. కానీ ఇప్పుడు తిండి మీద కూడా నాకు ఆసక్తి లేదు, నాకు నిద్ర మీద ఆసక్తి లేదు, తిండి మీద ఆసక్తి లేదు. వాటి అవసరత నా శరీరం జీవించడానికి ఉంది, కానీ ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే పరిస్థితిలో లేను.
ఎందుకంటే నా కండిషన్ అలా ఉంది, నాకున్న ఒత్తిడి అలా ఉంది, నాకున్న ఆవేదన అలా ఉంది కనుక నాకు ఇప్పుడు ఇవేవి కాదు, నాకు దేవుడు అవసరం అని మనం చెప్పకనే చెప్తున్నాం. ఒక 7 సంగతులు మీకు అందిస్తాను. మొట్టమొదటిది ప్రార్థన అనే మాటకి ఎంతోమంది ఎన్నో రకాల నిర్వచనాలు చెప్పారు. ప్రార్థన అనే, కానీ ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన నిర్వచనం మీకు అందరికీ తెలిసినా మళ్ళీ ఒకసారి స్పష్టంగా అందిస్తాను. మనం దేవుని మీద ఆధారపడుతున్నాం అన్న మాటని ప్రాక్టికల్గా చూపించటమే ప్రార్థన, వ్యక్తపరచడమే ప్రార్థన. ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేసే తల్లి, ప్రార్థన చేసే తమ్ముడు, అన్న, అక్క ఎవరైనా కావచ్చు, వాళ్ళు తాము ప్రాక్టికల్గా అభ్యాసపూర్వకంగా ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఏంటంటే, నేను నా ప్రతి సంగతికి నా మీదనో సాటి మనుషుల మీదనో నేను ఆధారపడట్లేదు, నా సృష్టికర్త అయిన దేవుని మీద నేను ఆధారపడుతున్నాను. ఈ ఆధారపడడాన్ని మనం సాధన చేసేటువంటి ప్రక్రియ ప్రార్థన. నిజంగా మానవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? ప్రారంభంలో దేవుడు కోరుకున్నది ఏంటో, మానవుడు కోరుకున్నది ఏంటో చెప్తా. దేవుడు ఏం కోరుకున్నాడంటే, మనుషుల్ని చేశాడు, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు, వాళ్ళు స్వతంత్రంగా బ్రతకొచ్చు, లేదా వాళ్ళకి దేవుడు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని తెచ్చి దేవుని చేతికి అప్పచెప్పి దేవుని అదుపాజ్ఞల్లో బ్రతకొచ్చు. దేవుడు ఏం ఆశించాడంటే, నేను వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను, వాళ్ళు నన్ను కోరుకుంటారు, నా నడిపింపులో నా మీద ఆధారపడి బ్రతుకుటలో వాళ్ళకి క్షేమం ఉంది, వాళ్ళకి నేను స్వేచ్ఛనిస్తాను, వాళ్ళు నా మీద ఆధారపడి బ్రతికితే బాగుండు అని ఆశించాడు. అంటే మొదట సృష్టించబడిన మనుషులు తన మీద ఆధారపడాలని దేవుడు ఆశించాడు. తెలుసా, నేను ఒకరి మీద ఆధారపడకూడదు, నాకంటూ ఓన్గా అన్నీ కావాలి అనుకున్నాడు. అది బ్లండర్ మిస్టేక్, అతిపెద్ద ప్రమాదకరమైన పొరపాటు. దేవుడు ఏం ఆశించాడు? మనిషి తన మీద ఆధారపడాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మానవుడు ఏం ఆశించాడు? తనకంటూ సొంతంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఈరోజు కూడా తల్లిదండ్రులు పిల్లలకి చెప్తున్నప్పుడు సహజంగా పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు, వింటే బాగుపడతారు, వింటే బాగుండని తల్లిదండ్రులు కోరుకుంటారు. తల్లిదండ్రులు చెప్తారు కూడా, ఒరే బాబు, నీకు కీడు కోరతానా మేలు కోరతానా? మేలే కోరతానా తెలిసినప్పుడు మరి నా మాట వినవేమిరా? నా మాట వినవేమమ్మా, మీరు నా మాట వినండి, లేదా మీరు మా మాట వినండి, అది మీకు క్షేమం అని తల్లిదండ్రులు చెప్తారు. కానీ పిల్లలు చాలామంది ఒక డైలాగ్ వాడతారు. ఏంటో తెలుసా? పద్దాకల ప్రతిదానికి మీరు మీరని మేము మీ మీద డిపెండ్ అయితే ఇక ఎట్లా ఉంది ఇది? ఎట్లా ఉంటుంది ఇది? ఇక మాకంటూ సొంత ఇష్టాలు, ఆశలు, ఆలోచనలు, కోరికలు ఏమి ఉండవా? ప్రతిదానికి మీకు చెప్పాలి, మీరు చెప్పినట్టు చేయాలి, మీరు చెప్పినట్టు వినాలి. ఏంటి ఇది? ఇది ఒక నియంతృత్వం లాగా ఉంది, కానీ ఇది ఏమైనా ఉందా? మాకంటూ సొంత ఆశలు, అభిలాషలు, మాకంటూ ఇష్టాలు ఉండవా అని తల్లిదండ్రులకు రిటర్న్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు పిల్లలు. వదిలేస్తే వాళ్ళు ఏ గతి పడతారో తల్లిదండ్రులకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు అనుభవ జ్ఞానం పొందిన వాళ్ళు, పెద్దోళ్ళు. ఏం జ్ఞానం? ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో, జీవితంలో ఏ ఘట్టంలో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చిందో వాళ్ళు ఆల్రెడీ అనుభవించి ఉంటారు. అందుకే ముందుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది పిల్లలకి ఇబ్బందికరంగా ఉంటుంది, సుత్తిలాగా, సోదిలాగా ఉంటుంది, నసలాగా ఉంటుంది. అబ్బా, మొదలుపెట్టింది అనుకుంటా. కానీ ఎంత ఇబ్బంది పడుతున్నా సరే తల్లిదండ్రి మాత్రం ఒకటే ఆశిస్తారు, పిల్లలు తమ మాట వినాలి, తమ మీద డిపెండ్ అవ్వాలి, తమ ఐడియాలజీని అనుసరించి వారు బ్రతికితే వాళ్ళకి క్షేమం అని వీళ్ళు అనుకుంటారు. తమకంటూ ఒక సొంత ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. తల్లిదండ్రులు కొంచెం గట్టిగా కానీ ఈ విషయంలో పట్టుబడితే, సరేలే తగలబడతాను, అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మాట్లాడి ఇక వాళ్ళకంటూ ఒక రహస్య ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు. తర్వాత వాళ్ళు దెబ్బతింటాం అనేది మనం చాలామంది జీవితాల్లో చూసాం. ఇప్పుడు యేసు ప్రభుని గుర్తిరగక ముందు మనం ఆ మెట్లో ఉన్నాం. ఎవరన్నా కదిలిస్తే నా ఇష్టం ఏంది అంటాం. ఆఖరికి ఇంట్లో వాళ్ళు కదిలిస్తే నా ఇష్టం ఏంది? కాదురా, ఏం నీ ఇష్టం అంటే ఇక మరి మేము ఉంటే ఏం చేస్తారు? నా ఇష్టం అంతే. ఆడపిల్లలు కూడా అంతే, నా ఇష్టం. అందరూ డైలాగ్ ఇదే తెలుసు కదా. కొంతమంది భార్యలు భర్త, అమ్మాయి ఇది కరెక్ట్ కాదు, నా ఇష్టమైతే ఉంటా, లేదా వెళ్ళిపోతా. అట్లా అంతే, నా ఇష్టం. ఈ నా ఇష్టం అనే డైలాగ్ అందరి నోట్లో ఉంటుంది కదా. పబ్లిక్లో అదే డైలాగ్, హౌస్లో అదే డైలాగ్. ఇలాంటి అలవాట్లలో పెరిగాం. ఎప్పుడైతే యేసు ప్రభులోనికి వచ్చామో, యేసు ప్రభుని తెలుసుకున్నామో, మనకు ఒకటి స్పష్టంగా అర్థమైంది. ఏమర్థం తెలుసా? మన సొంతంగా మనం అన్నీ రీచ్ అవ్వలేము, ముఖ్యంగా పరలోకాన్ని చేరలేము. మనమంటూ దేవుని రాజ్యాన్ని చేరాలంటే మనకు ఒక వ్యక్తి అవసరం అన్న సంగతి మనకు అర్థమైంది. అవసరం. ఇప్పుడు మనందరం నిత్య జీవార్థమై ఆయన ఆశ్రయించాం. అవునా? ఎవరిని ఆశ్రయించాం?
యేసుక్రీస్తుని ఆశ్రయించాం. ఎవరి కోసం ఆశ్రయించాం? మన కోసం. ఏం ఆశించి ఆశ్రయించాం? యుగ యుగాలు సృష్టికర్త అయిన దేవునితో ఉండాలని ఆశించి డైరెక్ట్గా మరి అక్కడికి పోవడానికి మనకు లైసెన్స్ లేవుగా, అంతా తేడానే. కాబట్టి ఇప్పుడు ఆయన మన పాపముల కొరకు, మన అతిక్రమముల నిమిత్తం గాయపరచబడి శ్రమ నొంది మనకు విమోచన ఇచ్చాడు కనుక ఇప్పుడు ఆయనను పట్టుకొని మనం వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనకు ఒక వ్యక్తి అవసరమయ్యాడు అన్నది క్రీస్తులో మనకు అర్థమైంది. దాంతోపాటు ఇంకొకటి కూడా అర్థమైంది. పరలోకంలోనికి చేరడానికి, నరకాగ్ని తప్పించుకోవడానికి, దేవునితో యుగయుగాల జీవితానికి మాత్రమే కాదు, ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో మన శరీరానికి కానీ ఆత్మకు కానీ ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారం కూడా దేవుని దగ్గరే ఉంది. అన్నిటికీ మనం దేవుని మీదే ఆధారపడాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఒక వ్యక్తి మీద ఆధారపడి బ్రతకడం అనేది భూమి మీదనే మనకు శిక్షణము, ట్రైనింగ్ పొందడం లాంటిది, అభ్యాసం చేసుకోవడం లాంటిదే ప్రార్థన. ఎందుకంటే వినండి, ఈరోజు ఇంతమంది ఉన్నాం, మనకి బోల్డ్ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు. కొన్ని కుటుంబాల్లో 6 ఉన్నారు, 7 ఉన్నారు, పురుషుడు అయినా. ఎంతమంది ఉన్నా, ఎన్ని అనుబంధాలు ఉన్నా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు సింగిల్గానే ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. నీకు భయమైనా తప్పదు, నీకు వేదనైనా తప్పదు, నీకు ఇష్టం లేకపోయినా తప్పదు. నీ వారిని నువ్వు విడవాల్సిన రోజు ఒక రోజు ఉంటుంది. నువ్వు సింగిల్గా నిలబడిపోయే రోజు ఒక రోజు వస్తుంది. అంటే భూమి మీద అందరూ విడిపోయి నేను సింగిల్గా బ్రతుకుతానా అని కాదు, పోయేటప్పుడు వస్తుంది ఆ రోజు. యాత్ర ముగించి పోవునప్పుడు నీతో ఎవడు రాడు. ఏ స్త్రీ రాదు, ఏ పురుషుడు రారు. నువ్వు కన్నవారు రారు, కట్టుకున్నోళ్ళు రారు, నిన్ను కన్నోళ్ళు కూడా రారు. సింగిల్ పర్సన్ నువ్వు, అంతే. ఇది ఒక నగ్న సత్యం. ఇప్పుడు బాగా లోకపు మత్తులో ఉన్న వాళ్ళకి ఇదంతగా నప్పదు, కానీ నిజం ఇది. ఎంతమంది ఒప్పుకుంటారు? 100% నిజం. ఏనాటికైనా నీకు ఒంటరితనం తప్పదు. ఈరోజు నీ చుట్టూ డజన్ మంది ఉండొచ్చు, ఒకరోజు వచ్చింది నువ్వు ఒక్కతవే ఉంటావు, నువ్వు ఒక్కడివే ఉంటావు. ఆనాడు నీ పక్కన నిలబడేది ఏ నరుడు కాదు, కానీ యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే. ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టిన తర్వాత నీ ప్రక్కకు చేరతాడు యేసయ్య. చేరిన తర్వాత ఎంతకాలం నీతో ఉంటాడంటే ఇక అంతము లేని రాజ్యంలో యుగయుగాలు ఆయన నీతోనే ఉంటాడు. నువ్వు వదిలిపెట్టిన తర్వాత నీ ప్రక్కకు చేరతాడు యేసయ్య. చేరిన తర్వాత ఎంతకాలం నీతో ఉంటాడంటే ఇక అంతము లేని రాజ్యంలో యుగయుగాలు ఆయన నీతోనే ఉంటాడు. ఆయన నీ నుంచి విడిపోడు. అది ఎప్పుడో చచ్చిపోయాక చూద్దాంలే అని మీరు అంటారేమో. భూమి మీద బతికుండగానే ఆయన కంటికి మరుగై, మన కళ్ళకి ఆయన మరుగై ఉండగానే మనం ఆయనతో సహవాసం చేయటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో సంభాషించటం, ఆయన మీద డిపెండ్ అయి నడవటం అనేది అభ్యాసం చేయడాన్నే ప్రార్థన అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాడు, ప్రార్థనకు ఆసక్తి చూపేవాడు, ప్రార్థన ఎడల తృష్ణ కలిగిన వాడు, దేవుని మీద నేను ఆధారపడటం నేర్చుకుంటున్నాను, దేవుని మీద ఆధారపడి బ్రతకడాన్ని నేను సాధన చేస్తున్నాను. ఎందుకంటే ఏ విషయంలో కూడా నా అంతటా నేను అన్ని డీల్ చేసుకోలేను. ఒకప్పుడు నేను నా ఇష్టమని కోరుకొని దరిద్రాన్ని తెచ్చిపెట్టారు మానవులు, ఆది మానవులు ఇద్దరు. అయితే ఇప్పుడు నేను కాదు, నా ఇష్టం కాదు, నా సమస్తము ఆయన మీద ఆధారపడి ఆయన ఇష్ట ప్రకారం బ్రతకడానికి నన్ను నేను అప్పగించుకోవడాన్ని సాధన చేస్తున్నాను. అందులో మొదటి అడుగు ప్రార్థన. నీ మొహం అర్థమైంది అంతేనా? ఏమర్థమైంది? దేవుని మీద ఆధారపడడాన్ని సాధన చేయటం. ప్రార్థన చేసేవాడు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు తెలుసా? దేవుని మీద ఆధారపడడాన్ని నేర్చుకుంటున్నాడు. అంటే ప్రార్థన చేయనోడు దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద ఆధారపడి జీవించటం అనేదాన్ని సాధన చేయటల్లా. అంటే దేవుని అవసరత నాకు లేదన్నట్టు బతుకుతున్నాడు. అంటే దేవుని అవసరత నాకు లేదు అంటే నా అంతటా నేను బ్రతకగలను, చరించగలను, ఏమైనా చేయగలను నా అంతటా నేనని తన మీద తనకి బాగా నమ్మకం ఉన్నవాడే కదా ఆయన మీద ఆధారపడాడు. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వ్యక్తి తన మీద తను ఆధారపడుతున్నాడు. ప్రార్థన ద్వారా ప్రభువుని సమీపించే వ్యక్తి ప్రతి విషయానికి నేను కాదు, నా దేవుడే నాకు సహాయకుడని ప్రభు మీద ఆధారపడడాన్ని సాధన చేస్తున్నాడు. నెంబర్ 1 మీకు తెలియజేయాలి. ప్రార్థన చేసేటువంటి వ్యక్తి సహజంగా నిద్రపోయి ఆహారం తిని ప్రార్థన చేయటం మామూలు విషయమే. కానీ తిండి నిద్ర కూడా మానుకొని ఈరోజు లోకమంతా హాయిగా నిద్రపోతుంది. ఈ టయాన చలికి మంచిగా ఫుడ్ తిని కాసేపు సెల్ ఫోన్ చూసేవాడు చూసి దుప్పటి ముసుగుదాన్ని వెచ్చగా వండుకొని ఉంటారు నాకు తెలిసి. ఎక్కడోళ్ళు అక్కడ. ఇక్కడికి వచ్చి కూడా కొంతమంది వేసుంటారు, పడకలు వేసుంటారు. ఒకటి బాధి లేపండి ఎవరన్నా అట్లా వండుకొని ఉంటే. ఎందుకు వచ్చావు నిద్రమోహం? నిద్రపోవడానికి కాదు కదా, లే అని లేపండి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం కోల్పోతారు. పాపం త్యాగం చేద్దామని వచ్చారు, ఆగలే, వచ్చి దేవుడిని పక్కన పెట్టి నిద్రకే సమయం ఇచ్చారు, నిద్రకే విలువ. ఇంతమంది నిద్రపోలా. మీ హృదయాలు దేవుని కొరకు పరితపిస్తున్నాయి.
ఎందుకని మీకు ఈ పరిస్థితి? లోకమంతా హాయిగా నిద్రపోతుంది, మీతో కూడా వచ్చిన వాళ్ళు అక్కడక్కడ పడకలేసి నిద్రపోయి ఉంటారు, కానీ మీరు మాత్రం నిద్ర మానుకొని దేవుని సన్నిధిని కాచుకున్నారు. అంటే మీరు ఒక సంకేతాన్ని ఇస్తున్నారు దేవునికి, దేవా ప్రజెంట్ నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో నిద్ర కూడా పట్టట్లేదు నాకు, ప్రజెంట్ సిచ్యువేషన్లో నీ అవసరత నాకు చాలా ఉంది దేవా, నువ్వు జోక్యం చేసుకోకపోతే మాత్రం నా వల్ల కాదు. నువ్వు హాయిగా తిని నిద్రపోతా ప్రార్థన చేస్తే అది కామన్ విషయం, ఓకే రాసుకుంటాడు, అది కూడా దృష్టిలో పెట్టుకుంటాడు. కానీ తిండి నిద్ర కూడా పక్కన పెట్టి నువ్వు దేవుని వైపు చూసావంటే నువ్వు ఒక సంకేతాన్ని ఇస్తున్న దేవునికి. మామూలు విషయాలు అయితే నేను అంతగా పట్టించుకోను, నిన్నంతగా ఇబ్బంది పెట్టను, కానీ ఇప్పుడు నా పరిస్థితి అస్సలు బాగలేదు, నాకు ఈ పరిస్థితుల్లో నీవే సహాయం తండ్రి, దయచేసి ఇదిగో నాకు తిండి పట్టట్లా నిద్ర పట్టట్లా, కొంచెం నన్ను కనిపెట్టు, నీ అవసరత నాకుంది, నాకు సహాయం చేయి అని ఒక చక్కని సంకేతాన్ని మనం దేవునికి పంపిస్తున్నట్టు రుజువు ఇది. అందుకే ప్రార్థన చేయండి. కొన్ని మొండివి మిమ్మల్ని పీడిస్తుంటే దాని విషయంలో దేవుని అవసరత నీకు ఇంకా ఎక్కువ ఉన్నట్టు గుర్తించి ఉపవసించి ప్రార్థించు అన్నాడు యేసయ్య.